అసలు ఏంటన్నా ఇదంతా? ఈ శంకర్ దాదాగిరి మానేసి అహింస అహింస అంటున్నాడు, ఎందుకన్నా? ఒరే, ఓ పెద్ద ఆయన నా ద్వారా ఈ సమాజాన్ని బాగు చేయాలనుకుంటున్నాడు. ఆయనకు సహకరిస్తున్నా. కాపాడండి, కాపాడండి అన్నా, అన్నా నన్ను కాపాడన్నా. ఏమైంది? రౌడీల్లా వెంట పడుతున్నారన్నా. శంకర్, ఇలాంటి సమయాల్లో బాపు నువ్వేం చెప్పకు, నాకంతా అర్థమైంది. చూడు పాప, వాళ్ళు ఏమడిగారు పాపం? రేపు చేస్తామన్నారు, చేయించుకో. వద్దని తిరగబడినా వాళ్ళు మానరు. ఒకసారి చేశారనుకో, రండ్రా ఇంకోసారి చేయండి అని అడుగు. మహా అయితే 3-4 సార్లు చేస్తారు, తర్వాత అలసిపోతారు. ఈ మాత్రం దానికి వద్దంటాం ఎందుకమ్మా? పో చేయించుకో. ఏంటా రక్షించమంటే రేపు చేయించుకోమంటావా? దొంగ సచ్చినోడా. ఆ గొడవలు ఎంట పడుతున్నారని నీ దగ్గరికి వస్తే నువ్వేట్రా మధ్యలో గొట్టం? ఆడికి నువ్వు సపోర్టా? దొంగ సచ్చినోడా. కాపాడమని వస్తే రేపు చేయించుకోమంటారా? సచ్చినోళ్ళ చీరేస్తానేమనుకుంటున్నారు. అలా ఎందుకన్నా నీలో ఉన్న పవర్ నువ్వే ఫీజు లాపుకుని మరి ఆపేసుకుంటావు? లేదురా, ఇంకా నా పవర్ని ఆపను. బుద్ధిని కూడా ఎతకడం ఆపేస్తా. రౌడీయిజం దందాలు మొదలు పెడతా. ఇప్పుడు నడుస్తున్న గాంధీగిరి కంటే అప్పుడు చేసిన దాదాగిరే వద్దయ్యో. ఇక నువ్వేం చెప్పినా నేను విన్నావు. బాబు నీకు నమస్కారం. ఇందాక అలాగే చేసావు. అలాంటి సమయంలో వాళ్ళని కొట్టు అని చెప్పే లోపలే అడ్డుపడి దెబ్బలు తిన్నావు. ఆగముసులడా, ఏంటిదంతా సిగ్గా? నేను అడగలేను దాన్ని అడుగు. ఓ పెద్దనా, ఈ ఫోటోలో నమ్మని ఎప్పుడైనా ఎక్కడ చూసావా? కళ్ళు సరిగా కనపడవు బాబు. అన్న ఎవరు అడుగుతున్నారా? శంకర్ దాదా, సరిగా చూసి చెప్పు. నిజం బాబు, ఫోటో సరిగ్గా కనపడటం లేదు. ఇలా కాదు కానీ అన్న, ఒక 500 ఇవ్వు. ఎందుకు ఇవ్వు చెప్తాను. ఇప్పుడు బాగా కనబడుతుందా? ఇప్పుడు కరెక్ట్ గా చూసి చెప్పు, ఈ అమ్మాయిని ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా? నేను ఈ ఏరియా కొత్త బాబు, పైకి వెళ్ళి ఎవరు నేను అడగను. 500 బొక్క. ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని ఎక్కడైనా చూసావా? ఏంటి, ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఈ శంకర్ దాదా మరదల్ని కాబోయే పెళ్ళాన్ని కిడ్నాప్ చేసే ధైర్యం ఎవరికుందరా? జస్ట్ పారిపోయి వెళ్ళిపోయిందంటే. ఏంటి, ఇంత చిన్న పిల్ల నీ కాబోయే పెళ్ళావా? నాకేమన్నా సొల్లు చెప్తున్నావా? ఈ శంకర్ దాదా ఎప్పుడూ సొల్లు చెప్పడు. అవసరమైతే ఎవడు ఒళ్ళైనా గుల్ల చేస్తాడు. ఇది చిన్నప్పుడు తీయించిన ఫోటో. నా బుజ్జి తప్పిపోయి 20 ఏళ్ళు అయింది తెలుసా? నేను అంత ఎదోలా కనపడుతున్నా? ఎప్పుడో చిన్నప్పుడు తీసిన ఫోటో చూపించి పెద్దయ్యాక అడుగుతావు. మా అన్ననే కొడతావురా? నువ్వు ఆగరా, నువ్వు వెళ్ళు బాబు. వాడు చెప్పింది కరెక్టరా. ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జి ఫోటో పట్టుకొని తిరిగితే ఏం దొరుకుద్ది? ఇది పెద్ద అయ్యాక ఎలా ఉంటుందో ఆ ఫోటో పట్టుకొని తిరిగితే దొరుకుద్ది. మోహన్ బాబా బ్రహ్మ సినిమాలో మోహన్ బాబు ఎలాగ చిన్నపిల్ల బొమ్మ గీస్తే శిల్పా శిరోద్కర్ అయిపోయిందన్నా. అవునా? మరి మోహన్ బాబు ఇప్పుడు మన కోసం గీతారంటావా? ఈ రోజుల్లో గీతలేడన్నా, ఓన్లీ కంప్యూటర్లే. నా ఫ్రెండ్ ఒకన్నాడు, ఆడు చెప్తే ప్రింట్ అవుట్ తీసేస్తాడు. అవునా? ఈ విషయం ఎంత లేట్ గా చెప్పేది? నేను చెప్పి చెప్పిదే అన్నా. రారా రా. అన్న శంకర్ దాదా, నమస్కారం పెట్టు. నమస్తే అన్న. ఓకే ఓకే, ఈ ఫోటో పెద్ద చేయాలి. ఎంత టైం పట్టుద్ది? ఎంతసేపు? 2 మినిట్స్ అన్నా. ఏది నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. బుజ్జి పెద్ద అయితే ఎలా ఉంటుందో. కంగారు కన్నా వస్తది కదా. వచ్చేసింది. నేను పెద్ద చేయమన్నది ఫోటోను కాదు, ఫోటోలో ఉన్న నా బుజ్జిని. దానికి ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటాయి. కొంచెం టైం పట్టుద్దన్నా. పర్లేదు, పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే ఉంటుందా? అవునన్నా. రేట్ ఎక్కువైనా సరే దానికి మంచి డ్రెస్ అలాగే కొంచెం సోఫాలో కూర్చోండి, వచ్చేస్తా. అలాగే కూర్చుందా? ఎందుకన్నా బట్టలకి అంత ఖర్చు? బుజ్జి పెద్దదైనా సిగ్గుబిళ్ళతో సిగ్గుపడుతుంటేనే బాగుంటుందన్నా. అది కదన్నా, దాని గురించి వదిన గురించి రౌడీజం దాదాగిరి తగ్గించేసావు. ఎలాగుండేవాడు ఎలాగైపోయావన్నా. బుజ్జి కోసం గల్లీ గల్లీ గజ్జి కుక్కలా తిరిగావు. నా మాట విని బుజ్జిని మర్చిపోన్నా. అసలు నా బుజ్జి ఎలాంటి బుజ్జి తెలుసా నీకు? మరి అలాంటి బుజ్జిని ఎలా మిస్ అయ్యావన్నా? అది నా జీవితంలో జరిగిన ఒక విషాద సంఘటన. పెన్సిల్ పట్టుకొని పేపర్ మీద రాస్తే రబ్బర్తో తుడిచేసేవాడిని. బలపం పట్టుకొని పలక మీద రాస్తే ఉమ్ముతో తుడిచేసేవాడిని. కానీ ఆ సంఘటన నా హృదయంలో రాసుకున్నా. జరగదు, జరిగిపోదు. అసలేం జరిగిందన్నా? తూలీగా తూలీగా ఎందాక పరిగెడతావే. ఆ పాట ఆ రోజుల్లో బాగా ఫేమస్. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు, నా బుజ్జి వయసు 6 ఏళ్ళు. ఇద్దరం చెరువు టైరు పట్టుకొని
అదే పాట పాడుకుంటూ ఆడుకుంటున్నాం. ఆ ఆటలో అనుకోకుండా హైవే ఎక్కేశాం. నాకంటే నా బుజ్జి తొందరగా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో టైరు దొర్లించుకుంటూ ముందుగా వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోవటం ఎంతవరకు తిరిగి రాలేదు. అన్నా కొన్ని బుజ్జి ఇంకా టైరాటే ఆడుకుంటుందేమో. అంత ఓపిక దానికున్నా టైరుకు ఉండదు, ఓ అరిగిపోయి ఉంటది కదా. ఆ. లోపలికి చూసావో. రేయ్ ఏంద్రా లేట్? ఫోటో అయిందా? ఏంటి అయ్యేది? షార్ట్ సర్క్యూట్ అయి కంప్యూటర్ కాలిపోయింది. సరే మా చిన్న బుజ్జి ఫోటో ఇచ్చే. కంప్యూటర్ తో పాటు ఇది కూడా కాలిపోయింది. ఏంట్రా ఇది? శంకరం తెలిసి చంపేస్తాడరా. నువ్వే నన్ను కాపాడాలన్నా. ఏరా, అయిందా? వస్తున్నా. ముమైత్ ఖాన్ దీంతో మేనేజ్ చేస్తా. కూర్చో అన్నా. ఆశ్చర్యం, అద్భుతం. నీ సిగ్గపిల్ల బుజ్జి ఎవరో కాదు, ముమైత్ ఖాన్. ఆ, ఏంటి నా కాబోయే పెళ్ళం సినిమా యాక్టరా? ఎంత శుభం చేయటంరా. ఆగు, నా బుజ్జి ఫోటో ఏది? ఇదే అన్నా. ఇదిగోనా, చిన్నప్పుడు ఫోటో. అది పెద్ద చేస్తే ఇది అయిందన్నా. ఓహో, అయితే పద. ఎక్కడికన్నా? నా బుజ్జి దగ్గరికి. అన్నా అప్పుడంటే వదిన నీ బుజ్జి గాని ఇప్పుడు మంచి రేంజ్ లో ఉన్న ముమైత్ ఖాన్ అన్నా. డబ్బులు బాగా సంపాదించి మర్చిపోయి ఉంటుందన్నా. ఏడిశావ్. నా మమ్మీ గారి గురించి నీకే తెలుసా? ఇప్పటికి ఇంకా నా వయసు నిండా 16. చీటికి మాటికి చెయ్యేసి చుట్టూ రాలే. పదండి. బుజ్జి, ఒరేయ్, కాకినాడ గాజాలంటే ముమైత్ గారు, నా బుజ్జి అంటే నమ్మలేకపోతున్నా. చూసావునా, నువ్వే నమ్మలేకపోతున్నావు. అలాంటిది నీ తొక్కలో తారుడాబా మాకు చూస్తాను నమ్మదన్నా. నా మాట వెళ్ళిపోతారా అన్నా? పదన్నా. ఎల్వా, ఆ ఫేస్ తారు డబ్బాలో ఉన్నా సరే నా బుజ్జి నన్ను ఒప్పుకుంటుందిరా. నా బుజ్జి అంటే నాకు ప్రాణం. నా బుజ్జి, ఐ లవ్ యూ. నా ముమైత్ గారు, ఐ లవ్ యూ. ఒరే తమ్ముడు, ఏంట్రా ఈ దారుణం? నేను మాత్రమే ఇలా చూడవలసిన నా బుజ్జిని అందరూ ఇలా చూసేస్తున్నారు. కళ్ళతో చూసి కాపురం చేస్తున్నారు కుర్రాళ్ళు. కళ్ళు పళ్ళు మరీ బయటపడి చూసేస్తున్నావు. మళ్ళీ ఇటు పక్కన చదువుతాను సంగతి. ఒరే తమ్ముడు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి చందన బ్రదర్స్ చీర, బొమ్మన బ్రదర్స్ బ్లౌజ్ బట్ట మీ వదిన కట్టాలి. అది పోస్టర్ అన్నా. ఒరే ఆంధ్ర కుర్రాళ్ళకి పోస్టర్లు కావాలరా, పిల్లలు పుడిచడానికి. నువ్వు వెళ్ళు. అది చెప్పి రండ్రా. నా బుజ్జి, నిన్ను ఎవరైనా చూడకూడదమ్మా. ఉండి చూద్దా. అదే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. అమ్మయ్యా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మన మోమికి ఎవరో చీర కట్టారా? ఒరే మీ వదిన పోతారా ఎదవా? ఏయ్, ఎవర్రా ఇక్కడ మా మోమికి చీర కట్టింది? చెప్తే షాక్ అవుతావు. అరే నువ్వు ఆగరా. ఈ బుజ్జి ముమైత్ ఖాన్ కి నేనేమవుతాను తెలుసా? బావన్రా. సాక్ష్యం ఏంట్రా? గొడవలు ఎందుకులేనా మనం ఆగరా, మనకేంట్రా భయం? ఆధారాలు ఉన్నాయి. ఇదిగో, చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జిని పెద్ద అయ్యగాల ఉంటుందని కంప్యూటర్ లో తీయించా. ముమైత్ ఖాన్ అయిపోయింది నా బుజ్జి. గుమ్మానికి తగిలించే గుమ్మడికాయల తలకాయ ఉంటే సరిపోదురా, బుర్రలో ఇంత గుజ్జు ఉండాలి. మా ముమ్మైది ముంబై, నీదెవర్రా? బొబ్బర్లాక. మోమైత్ వాళ్ళ అమ్మ కడుపులో నుంచి పురుట్లో పడేంత వరకు, పెద్ద మనిషి అయ్యేంత వరకు టోటల్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మోమైత్ ఖాన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నేను. టోటల్ గా నేను చెప్పేది ఏంటంటే, నిన్ను ఎవడో పెద్ద ఎర్రి పప్పని చేశారా. మర్యాదగా చీర జాకెట్ తీసి దొబ్బేడ్రా. అన్నా ఏంటన్నా ఇలా జరిగింది? కొన్ని నిజాలు బయటపడేటప్పుడు ఇలా జరగటం సహజం. రండి టీ తాగుదాం.